డియర్ ఫ్రెండ్స్, కొన్ని సంవత్సరాల కిందట బాలీవుడ్ మూవీ తారే జమీన్ పర్ రిలీజ్ కావడం జరిగింది. ఆ సినిమా వచ్చిన తర్వాత చాలామంది ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారికి ఒక లెర్నింగ్ డిజబిలిటీ పిల్లలలో ఉంటుంది, అది డిస్లెక్సియా అని అర్థం చేసుకున్నారు. నిజానికి ఈ సినిమా నిర్మాణంలో మహారాష్ట్ర డిస్లెక్సియా అసోసియేషన్ ఎంతో రీసెర్చ్ చేసి ఈ తారే జమీన్ పర్ మరి రూపొందించడం జరిగింది. ఈ సన్నివేశంలో ఇషాంత్ అనేటువంటి ఒక ప్రైమరీ స్కూల్ స్టూడెంట్ చదవడంలో రాయడంలో ఇబ్బంది పడుతున్నాడు. దీన్నే డిస్లెక్సియా అంటారు. డిస్ అంటే గ్రీక్లో డిఫికల్టీ, లెక్సియా అంటే చదవడం. డిస్లెక్సియా అంటే చదవడంలో, చదివింది అర్థం చేసుకోవడంలో సమస్యలు ఉంటే డిస్లెక్సియా అంటారు. సో ఈ మూవీ ద్వారా ఈ కాన్సెప్ట్ను భారతదేశంలోనే కాకుండా ఈ తారే జమీన్ పర్ అనేది ఆస్కార్కు నామినేట్ చేయబడ్డ మూవీ. ప్రపంచవ్యాప్తంగా శామ్యుయల్ ఏ కిర్క్ చెప్పినటువంటి కాన్సెప్ట్ లెర్నింగ్ డిజబిలిటీలో ఈ డిస్లెక్సియా అనేది మరి ప్రాచుర్యంలోకి తీసుకొని రావడం జరిగింది. కనుక ఇట్లాంటి పిల్లలు మీ తరగతి గదుల్లో కూడా ఉంటారు. ఎవరైతే సైలెంట్ రీడింగ్ ద్వారా, లౌడ్ రీడింగ్ ద్వారా చదివినటువంటి పదాలు, సెంటెన్సెస్, అక్షరాలు అర్థం చేసుకోవడంలో, వాటిని చదవడంలో ఇబ్బంది పడితే దాన్ని డిస్లెక్సియా అంటాం. గుర్తుపెట్టుకోండి, డిస్ అంటే డిఫికల్టీ, లెక్సియా అంటే ఈ యొక్క చదవడం. అదేవిధంగా కొంతమంది గణితంలో కూడా చిన్న చిన్న సంఖ్యలు, నంబర్స్ ఉపయోగించడంలో ఇబ్బంది పడుతుంటారు. మరి పాఠశాలల్లో విద్యార్థులు కూడడంలో, తీసివేయడంలో, హెచ్చించడంలో, భాగించడంలో, సంఖ్యను ఉపయోగించడంలో సమస్యను ఎదుర్కొంటే దాన్ని డిస్క్యాలిక్యులియా అంటాం. సో ట్రబుల్ అండర్స్టాండింగ్ మ్యాథమెటిక్స్. డిస్ అంటే డిఫికల్టీ, క్యాలిక్యులే అంటే క్యాలిక్యులేట్ చేయడం. ఈ కాన్సెప్ట్ పైన గతంలో ఒక పోటీ పరీక్షల్లో ఈ బిట్ అడగడం జరిగింది. డిస్కాలిక్యులియా, డిస్ అంటే డిఫికల్టీ, క్యాలిక్యులే అంటే లెక్కించడం. ఏ అంశానికి చెందిన ఇబ్బంది? అక్షర క్రమం కాదు, సి గీయడం కాదు, డి చదవడం కాదు. ఇప్పుడే చెప్పాను, చదవడంలో ఉన్నటువంటి ఇబ్బంది డిస్లెక్సియా అని చెప్పాను. చదవడంలో ఉన్న ఇబ్బంది డిస్లెక్సియా. మరి డిస్కాలిక్యులియా దేనికి సంబంధించిందంటే లెక్కలు చేయడానికి సంబంధించింది. ఇది ఆన్సర్. ఈ మధ్య డిఎస్సిలో, టెట్ ఎగ్జామినేషన్లో, సీటెట్ ఎగ్జామినేషన్లో, మరి డిప్యూటీఓ, హెచ్డబ్ల్యూఓ లాంటి పరీక్షలలో, నెట్ సెట్ ఎగ్జామినేషన్లో ఈ టైప్స్ ఆఫ్ లెర్నింగ్ డిజబిలిటీస్ పైన తప్పనిసరిగా బిట్స్ అడుగుతున్నారు. సో ఇంగ్లీష్లో కూడా ఈ కాన్సెప్ట్ మీరు గమనించండి. డిస్కాలిక్యులియా రెఫర్స్ టు ద డిఫికల్టీస్ ఇన్ ఏ స్పెల్లింగ్, బి క్యాలిక్యులేషన్స్, సి డ్రాయింగ్, డి రీడింగ్. సో డిస్కాలిక్యులియా is related to calculations. In this context, you should learn different types of learning disabilities. So what is the meaning of disability? Disability means inability to do some activities. Disability is different from impairment. Impairment means loss of organs. For example, visual impairment and hearing impairment. But learning disability means inability to perform some activities like listening, speaking, reading, writing, understanding spelling, and simple arithmetic calculations. So the term learning disability was coined by Samuel A. Kirk. He published a book, Educating the Exceptional Children. So there are different types of learning disabilities. Regarding to listening, speaking problems, dysphasia, aphasia. Regarding to reading problems, just now I explained dyslexia. And mathematical problem, dyscalculia. And writing problems,
dysgraphia and agraphia. And dyspraxia is related to performing fine motor skills. Dyspraxia. Dys means difficulty, praxia means movement. So it is related to movement problems. If you learn all these points and concepts, definitely examiner will give one bit in DPTO, HWO, in TET and CTET DSC examination. తెలుగు మీడియం విద్యార్థులు కూడా వినండి. ఇక్కడ వినడంలో మాట్లాడడంలో ఉండే సమస్యలు డిస్ఫేసియా మరియు అఫేసియా. రీడింగ్ చదవడంలో ఉండేటువంటి సమస్యలు డిస్లెక్సియా. గణితపరమైన అంశాలు పర్ఫామ్ చేయడంలో ఉండే సమస్యలు డిస్కాలిక్యులియా. రాయడంలో ఉండే సమస్యలు డిస్గ్రాఫియా మరియు అగ్రాఫియా. మరి ఇటీవల గురుకుల ఎగ్జామినేషన్లో ఈ బిట్ అడిగారు, చలన సంబంధమైన సమస్యలు పిల్లలు ఎదుర్కొంటే దాన్ని ఏమంటాం? డిస్ప్రాక్సియా. చూడండి, ఈ వీడియో చూసిన వెంటనే మీరు ఒక 5 to 10 బిట్స్ మీరు నేర్చుకున్నారు. మరి ఇటువంటి ప్రొఫెషనల్ వీడియో క్లాసెస్ కోసం వెంటనే మీరు మా యూట్యూబ్ ఛానల్ డాక్టర్ మోజెస్ ఎమిలీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అంతేకాకుండా మీ ఖాళీ సమయంలో డాక్టర్ మోజెస్ ఎమిలీ అనే మా యూట్యూబ్ ఛానల్లో గతంలో నేను అప్లోడ్ చేసిన కొన్ని వందల వీడియో క్లాసెస్, అదేవిధంగా అప్లోడ్ చేయబోతున్నటువంటి క్లాసెస్ కూడా మీరు వింటే ఈ నాలెడ్జ్ మీ టెట్ ఎగ్జామినేషన్లో, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కూడా ఉపయోగపడుతుంది. సీటెట్ ఎగ్జామినేషన్లో, అదేవిధంగా డిఎస్సిలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి, డిప్యూటీఓకి సంబంధించి ఉపాధ్యాయ రిక్రూట్మెంట్, అది జాతీయ స్థాయిలో కేవీఎస్ కావచ్చు, ఎన్విఎస్ కావచ్చు, సైనిక్ స్కూల్స్ కావచ్చు, ఆర్మీ స్కూల్స్ కావచ్చు, ఏకలవ్య మోడల్ స్కూల్స్ కావచ్చు, రాష్ట్ర స్థాయిలో ఉండే గురుకుల స్థాయి పరీక్షలు కావచ్చు, డిఎస్సి పరీక్షలు కావచ్చు, మోడల్ స్కూల్స్ కావచ్చు. ఈ యూట్యూబ్ ఛానల్లో చెప్పిన వీడియోస్ మీరు వింటే తప్పనిసరిగా ఈ నాలెడ్జి ఈ పోటీ పరీక్షలలో విజయం సాధించడానికి ఉపయోగపడుతుంది. మీరు ఒక ఆర్డర్ ప్రకారం మీ ఇంటి దగ్గర నుండి మీ మొబైల్ ఫోన్ ద్వారా మరి మా క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్ వినాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి ఎమిలీ అకాడమీ లింక్ ఆధారంగా మా యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. లేక ప్లేస్టోర్లో టైప్ చేసి ఎమిలీ అకాడమీ యాప్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ ఎమిలీ అకాడమీ యాప్లో స్టోర్ అనేటువంటి ఫోల్డర్లో మరి డిఎస్సికి సంబంధించి, టెట్కి సంబంధించి, డిప్యూటీఓకి సంబంధించి, సీటెట్కి సంబంధించి, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి, మోడల్ స్కూల్కి సంబంధించిన ప్రామాణికమైన కోర్సెస్ ఉన్నాయి, సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ఎమిలీ అకాడమీ యాప్లో బాటంలో స్టోర్ అనే ఫోల్డర్ మీరు ఓపెన్ చేస్తే ఈ కోర్సెస్ అన్నీ కూడా మీకు కనపడతాయి. ఆ కోర్సెస్కి సంబంధించిన డెమో క్లాసెస్ కూడా ఉన్నాయి. ఒకవేళ ఆ క్లాసెస్ మీకు నచ్చితే, ఈ క్లాసెస్ వల్ల మీకు మంచి నాలెడ్జ్ వస్తుందని భావిస్తే వెంటనే ఈ కోర్సెస్ని యాక్సెస్ చేసుకొని ప్రిపరేషన్ మీ ఇంటి దగ్గర నుండి మొదలు పెట్టండి. మీ మొబైల్ ఫోన్ ద్వారా ఒక ఏకలవ్యుడిలాగా జాబ్ సాధించండి. మీ ఉద్యోగ సాధనలో మా యూట్యూబ్ ఛానల్ డాక్టర్ మోజెస్ ఎమిలీ ఉపయోగపడుతుంది. ఈ సబ్జెక్ట్ క్లాసెసే కాకుండా నేను చెప్పిన మోటివేషన్ క్లాసెస్ మీరు వింటే తప్పనిసరిగా మీరు ప్రిపరేషన్ మొదలు పెడతారు. కనుక పోస్ట్ పోన్ చేయకుండా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోను లైక్ చేయండి, మరి మీ ఫ్రెండ్స్కు ఈ వీడియోను షేర్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.